శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. డిసెంబర్ 28, 2025 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం. తిథి అష్టమి. పగలు 11 గంటల 59 నిమిషాల వరకు. ఉపరి నవమి. వారం ఆదివారం. నక్షత్రం ఉత్తరాభాద్ర. ఉదయం 8 గంటల 43 నిమిషాల వరకు. ఉపరి రేవతి. యోగం వరియాన్. ఉదయం 10 గంటల 13 నిమిషాల వరకు. ఉపరి పరిఘ. కరణం భవ. పగలు 11 గంటల 59 నిమిషాల వరకు. బాలువ. రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు. ఉపరి కౌలువ. సాధారణ శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు. అమృతకాలం ఈరోజు లేదు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 47 నిమిషాల నుండి 12 గంటల 31 నిమిషం వరకు. వర్జ్యం రాత్రి 8 గంటల 12 నిమిషాల నుండి 9 గంటల 44 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 14 నిమిషాల నుండి 4 గంటల 59 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 20 నిమిషాల నుండి 5 గంటల 44 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషాల నుండి 4 గంటల 20 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషాల నుండి 1 గంట 33 నిమిషాల వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6 గంటల 34 నిమిషాల నుండి 8 గంటల 48 నిమిషాల వరకు. సంగమకాలం 8 గంటల 48 నిమిషాల నుండి 11 గంటల 2 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 11 గంటల 2 నిమిషాల నుండి 1 గంట 16 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 16 నిమిషాల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి పుష్యశుద్ధ నవమి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 44 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5 గంటల 44 నిమిషాల నుండి 8 గంటల 18 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 18 నిమిషాల నుండి 11 గంటల 44 నిమిషాల వరకు. నిశీధి కాలం రాత్రి 11 గంటల 44 నిమిషాల నుండి 12 గంటల 35 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 52 నిమిషాల నుండి 5 గంటల 43 నిమిషాల వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 34 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 5 గంటల 44 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 45 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 5 గంటల 51 నిమిషాలు. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ఉద్యోగములో అధికారులతో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృషభ రాశి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. మిథున రాశి బంధువుల నుంచి ఒక వ్యవహారంలో ఒత్తిడి తప్పదు. మిత్రులతో చిన్నపాటి విభేదాలుంటాయి. ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కర్కాటక రాశి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఆనందాన్నిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సింహరాశి గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.
చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పైచేయి సాధిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగములో మీ ప్రతిభ వెలుగులోకొస్తుంది. కన్య రాశి వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. తులారాశి సోదరులతో మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో కాస్త నిరుత్సాహం తప్పదు. కుటుంబ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. వృశ్చిక రాశి కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. పనులు వేగవంతం చేస్తారు. ధనస్సు రాశి నూతన వాహన యోగం ఉన్నది. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మకర రాశి వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి. మీ ఆలోచనలు ఇతరులకు నచ్చవు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలుంటాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో సమస్యలు తప్పవు. నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. బంధువర్గంతో మాట పట్టింపులుంటాయి. కుంభరాశి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో రావాల్సిన పదవులు చేజారుతాయి. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. మీనరాశి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి మా నమస్కారములు. స్వస్తి.